30 ఏళ్ల నుంచి ఆదిలాబాద్లో మూతపడి ఉన్న సీసీఐకి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే, ఎంపీలు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయ్యారు. ఆదిలాబాద్లో గతంలో మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని పాయల్ శంకర్ కేంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు. అంతేకాకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్, ముడి ఖనిజం, లైమ్స్టోన్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని వారు కేంద్ర మంత్రికి చెప్పారు. పీపీపీ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిమెంట్ ఫ్యాక్టరీని చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్ర ప్రతినిధుల వినతిపై కేంద్ర మంత్రి కుమారస్వామి అనుకూలంగా స్పందించారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈరోజు గౌరవనీయులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, ఆదిలాబాద్ గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారితో కలిసి వారికి ప్రధానంగా మరి కుమారస్వామి గారు హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారికి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పడానికి మేము ఇరువురం రావటం, దానికి వారితో పాటు అక్కడే మరి పరిశ్రమల శాఖకు సంబంధించి మరి సోదరులు పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అక్కడ ఉండటం, వారు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రగతిలో మేము కూడా ఈ మంచి పనికైనా మీకు భాగస్వాములు అవుతామని, అందరం కలిసి పనిచేద్దామని అందరం కలిసి పోయి వారికి శుభాకాంక్షలు ప్రధానంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రగతికి సంబంధించి నేను గౌరవ పెద్దల్ని కుమారస్వామి గారిని ప్రభుత్వం తరఫున కోరటం జరిగింది. వారి సహకారాన్ని కోరాం, వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మేజర్ ఇండస్ట్రీస్, ప్రధానమైన భారీ పరిశ్రమలకు సంబంధించి ఒకటి, అనేక సంవత్సరాల క్రితం భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి భూములు సేకరణ చేస్తూ పెద్ద ఎత్తున మరి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి దోహదపడ్డాం. ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారం, ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం లేక నష్టపోయి పరిశ్రమలు బంద్ అయిన తరుణంలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు తిరిగి ఇవ్వాలని వారిని కోరటం జరిగింది. ఆ క్రమంలోనే రెండవది, ఈరోజు ఎక్కడ వీలైతే అక్కడ, అదేవిధంగా